హాయ్ అండి. నేను ఝాన్సీని, మన ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చానండి. ఒక స్కూల్ గురించి తెలిసింది నాకు. ఇది నైస్ స్కూల్ అట. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న ఈ స్కూలు 2025-26 సంవత్సరం కోసం అనాథ విద్యార్థుల నుండి అప్లికేషన్స్ కోరుతుందటండి. దీనికి అర్హులు ఎవరంటే తల్లిదండ్రులు కోల్పోయిన వారు. అనాథ పిల్లలకు కదా ఈ స్కూలు, అందుకని తల్లిదండ్రులు కోల్పోయిన వారికి ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తారట. నెక్స్ట్ తల్లిని కోల్పోయిన వారికి, మూడో అర్హత ఏంటంటే తండ్రిని కోల్పోయిన వారికి. ఇలా ఇది మూడో ప్రాధాన్యం. ఇలా ఈ స్కూల్లో 5-6 క్లాసుల్లో ప్రవేశాలు ఉంటాయటండి. 5వ తరగతి కొరకు 10 సంవత్సరం నిండిన బాలబాలికలు అర్హులట. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు జరుగుతాయంట. అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్లు కంపల్సరీగా ఉండాలంటండి. మే నెల 4వ ఆదివారము, జూన్ 1వ ఆదివారము పరీక్షలు ఉంటాయట. ప్రవేశాల కోసం నంబర్లు కూడా ఇచ్చారండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు, పాపం అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే ఈ నంబర్లు తెలుస్తాయి. వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. మే ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది కదా, 4వ వారంలోనూ మే 4వ ఆదివారం మే నెలలో, జూన్ 1వ ఆదివారం కూడా ఈ 2 రోజులు అంటండి పరీక్షలు పెడతారంట. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. 4-5 తరగతుల వాళ్ళని తీసుకుని 10th క్లాస్ వరకు అక్కడ చెప్తారటండి. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదవాలంటే కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారంట. ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఆ నంబర్స్ తెలుస్తాయి. కాస్త మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఫోన్ నంబర్స్ 9836034579. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 9866034579. ఇదొక నంబర్ అండి. ఇంకో నంబర్ కూడా ఇచ్చారు, 6309881257. ఈ నంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ నైస్లో టీచర్స్గా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా వాళ్ళకి శాలరీ, భోజనము, శాలరీ ఇస్తారంట, ఉచితంగా భోజనం పెడతారంట, వసతి ఏర్పాటు చేస్తారంటండి. కాబట్టి ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఈ ఫోన్ నంబర్లు చేసి చక్కగా కనుక్కోవచ్చు. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అందుకే ఇది చూడగానే నేను వెంటనే వీడియో చేస్తున్నానండి. చాలామంది ఉంటారు కదా పాపం, మన దగ్గర పనులు చేసేవాళ్ళు, అనాథలు, అలా ఇలాగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ నంబర్లు చెప్పగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ.